తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం ఆడబిడ్డలకు ద్రోహం చేయడమేనని జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళల భద్రత, గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్న సీఎం సోషల్ మీడియాలో స్త్రీలకు వేధిస్తే ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. తల్లికి వందనంలో ఎలాంటి నిబంధనలు ఉండబోవని అసెంబ్లీలో ప్రకటించారు. మహిళా సాధికారతపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన చంద్రబాబు మహిళా అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏ పని చేపట్టినా, పథకం తీసుకొచ్చినా, కార్యక్రమం ప్రారంభించినా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకునే తెచ్చామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాల్ని 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి నేడు అత్యంత శక్తివంతమైన సంఘాలుగా మారాయని సంతోషం వ్యక్తం చేశారు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకపోతే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ, 3 ముక్కలాటతో జగన్ రాజధానిని నాశనం చేస్తే మహిళలు వీరవనితల్లా పోరాటం చేసి మళ్లీ అమరావతికి ఊపిరి పోశారని చంద్రబాబు అన్నారు. ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్లాలని పాదయాత్ర చేసి వెళ్తా ఉంటే భోజనం చేయడానికి కూడా హాల్ ఇవ్వలేకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. అమరావతి ఈ రోజు బతికిందంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరి భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందుకు కుటుంబ పెద్దగా తాను హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. ఈ రోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నేనేదో ఇది చారిటీకి అని చెప్పడం లేదు, బాధ్యతకని చెప్తున్నా. ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్ కు వచ్చి ఉద్యోగం చేసుకుని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం. హక్కులు గాని, భద్రతకు గాని, గౌరవానికి గాని ఏ మాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను ఓ బ్రాండ్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తామన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న సీఎం గ్రామీణ ప్రాంతంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారని అన్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా బలపడేందుకు డ్వాక్రా సంఘాలకు వచ్చే ఏడాది 65,000 కోట్ల రూపాయల మేర రుణాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. 1 లక్ష ఎంటర్‌ప్రెన్యూర్స్, కాన్స్టిట్యున్సీకి 1000 మంది, ఒక సంవత్సరంలో 1,75,000 మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిది. అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి నేను దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకెళ్తాను. మనం కూడా దాన్ని ముందుకు తీసుకపోతే ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది. నేను అందుకే చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరిది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చంద్రబాబు వివరించారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పిన సీఎం అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ పెంచినట్లు తెలిపారు.